వెల్కమ్ టు ఎస్ఎస్డి న్యూస్. కల్తీల్లో నెంబర్ 1 భీమ్గల్ మార్కెట్. చిన్న పెద్ద వాళ్ళు ఎవరు వచ్చినా నాణ్యమైన మాంసం ఇవ్వాలని పనికిరాని పడేసే మాంసం వేసి అమ్ముతున్నారు అని, ఇలాంటివి అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని సర్వ సమాజ్ అధ్యక్షుడు నీలం రవి మాంసం విక్రయించే వారిని హెచ్చరించారు. భీమ్గల్ మున్సిపాలిటీలో నాణ్యమైన మాంసం దొరకడం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారు. తెలియని వారు వెళితే పనికిరాని మాంసం ఇస్తున్నారు. వారు అడిగినంత డబ్బులు ఇచ్చినా ప్రజలకి మాత్రం వారికి నచ్చిన మాంసం ఇవ్వడం లేదు. తూకంలో తక్కువగా ఇస్తున్నారు. వారు అడిగినంత డబ్బు ఇచ్చినా వ్యర్థ మాంసం వేసి అమ్ముతున్నారు. పొట్లమని చెప్పి మేక మాంసం, గొర్రె మాంసం చచ్చిపోయినవి కోసి అమ్ముతున్నారంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గొర్రె మాంసం ఈ సందర్భంగా విడిసి అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ కల్తీ మాంసం అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న పెద్ద ఎవరొచ్చినా నాణ్యమైన మాంసం ఇవ్వాలని, పనికిరాని మాంసం ఇవ్వద్దంటూ ధరలు నియంత్రించాలని ఆయన అన్నారు. ప్రజలకు ఏదైనా నాసిరకాలు అమ్ముతున్నారని మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించి ప్రజలు న్యాయం చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.